వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్. కరీంనగర్లోని స్నేహ వొకేషనల్ జూనియర్ కళాశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ దుగ్గ్యాని వెంకటేశం మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని సూచించారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బంటు దేవేందర్, బత్తిని రాధావిని, కోయాల్కర్ శివ, దాడి అనిల్, పారుపల్లి స్పందన, పెరుమాన్ల సుచరిత, మాచర్ల శశికుమార్, బొమ్మరవేణి అక్షయ్, మహమ్మద్ అబీబ్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా వందనం జరపడం జరిగింది. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం అనేటువంటిది మనకు అన్ని పండుగలకెల్లా అత్యంత సంతోషకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఈ యొక్క పండుగగా మేము జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలకు మరియు విద్యార్థులకు, విద్యార్థినులకు, మా స్టాఫ్కి మరియు తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు మరియు పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం అనేటువంటిది ఎందుకు జరుపుకుంటున్నామనే విషయం మన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు, ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరియు ఎన్నో పండుగలు జరుపుకుంటుంటారు, వాటి యొక్క విషయాలు, సందర్భాలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటారు. కానీ మన స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయం కూడా ప్రజలందరికీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంతో మంది ఈ యొక్క మన యొక్క మన ఉద్యమకారులందరూ కూడా చేసినటువంటి త్యాగాల ఫలితాలను మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వారు మనకు ఎంతో వారి యొక్క ప్రాణాలను త్యాగంగా పెట్టి మనకి ఈరోజు ఈ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆ సంతోషం ఎందుకు, ఎలా వచ్చింది, వారు చేసినటువంటి త్యాగాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మనకు గాంధీ గారు, మనకు మహాత్మా గాంధీ గారు మరియు చాచా నెహ్రూ, భగత్ సింగ్ మరియు ఇతరులు ఎంతో మంది, మన అల్లూరి సీతారామరాజు గారు, ఈ విధంగా ఎంతో మంది పేర్లు మనం చెప్పుకుంటూ వెళ్తున్నట్లయితే చాలా మంది వ్యక్తులు మనకు వారి యొక్క ప్రాణాలని త్యాగంగా పెట్టేసి ఈరోజు ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకున్నట్టు అవకాశం వారు అనుగ్రహించారు. కాబట్టి వారి అందరికీ మా యొక్క కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి విద్యార్థులు కూడా వారి యొక్క దేశం కొరకు వారి యొక్క జ్ఞానాన్ని త్యాగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే మద్యము, తర్వాత డ్రగ్స్, వాటన్నిటికీ బానిస అయిపోయి తల్లిదండ్రులకు విలువ ఇవ్వకపోవడం, గురువులకు విలువ ఇవ్వకపోవడం, వారి యొక్క జీవితాన్ని ఖరాబ్ చేసుకోవడం, తర్వాత వారి యొక్క జీవితాలు అనేటువంటివి అభివృద్ధి పరంగా ఉంచుకోకుండా అనేకమైనటువంటి చెడు అలవాట్లకు బానిసలైపోయి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి వారు మన స్వతంత్ర ఉద్యమకారులు చేసినటువంటి యొక్క ఫలితాలను, పనులను, వారు చేసినటువంటి త్యాగాలను జ్ఞాపకం చేసుకొని మరి మా తరపున మేము దేశానికి ఏ విధమైనటువంటి పని చేస్తున్నాం, మా తరపున మేము చేయాల్సినటువంటి బాధ్యత ఏంటిది, ఆ బాధ్యతను కూడా గుర్తు చేసుకొని వారు దేశం కొరకు కొంతవరకైనా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈరోజు విద్యార్థులకు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నా పేరు దుగ్గ్యాని వెంకటేష్, స్నేహ వొకేషనల్ జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపాల్. థ్యాంక్ యూ సో మచ్. మనకు ఎన్నో యుద్ధాల తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత మనకు స్వాతంత్ర దినోత్సవం అనేది వచ్చింది. స్వాతంత్రం వచ్చింది, బట్ యువతులకు, మహిళలకు స్వాతంత్రం అనేది ఇంకా రాలేదు. సో ఆ స్వాతంత్రం అనేది ఎట్లుంటది? స్వాతంత్రం అంటే అందరికి, బట్ మహిళలకు స్వాతంత్రం, యువతులకు స్వాతంత్రం అనేది సరిగా లేదు. రీసెంట్ గా మహిళల పైన అత్యాచారాలు, లైక్ యాసిడ్ దాడిలు, ఇంకా కొన్ని చోట్ల ర్యాగింగ్స్ అట్లా తెలియకుండానే జరుగుతున్నాయి. మహిళల పైన ఈ యుద్ధాలు అనేవి, మహిళల పైన యాసిడ్ దాడిలు, ర్యాగింగ్లు ఇట్లా సంథింగ్ కాకుండా ఉండడానికి మనకి మహిళలకు ఇంకా స్వాతంత్రం అనేది రాలేదు. రీసెంట్ గా 18 months ఓల్డ్ బేబీని 17 years బాయ్ రేప్ చేయడం జరిగింది. అట్లాంటి ఇంకా బాలికలకు, చిన్నపిల్లలకు, మహిళలకు, యువతులకు ఎవరికి కూడా ఇంకా స్వాతంత్రం అనేది రాలేదు.
సో ఇట్లా కొన్ని కొన్ని చోట్లల్లో మహిళలకు ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళ జాగ్రత్తలు, వాళ్ళకు ఇంకేమేం కావాలి, సెక్యూరిటీ, షీ టీమ్స్ మెయిన్ గా అందరికీ తెలుసు కదా. షీ టీమ్స్ అనేది అంత కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉంది, బట్ కొందరికి తెలియదు. సో అట్లా మహిళల పైన భద్రతలు ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ స్పందన స్నేహ వొకేషనల్ కాలేజ్ MTHW లెక్చరర్.